దుర్గ అయితే విజయేంద్రకి మజ్జిగ తెచ్చి ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి హ్యాంగ్ ఓవరా ఏంటి అనిత అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవును హ్యాంగ్ ఓవరే అని చెప్పి విజయేంద్ర అయితే తాగుతూ ఉంటాడు. ఆ మాటలకి దుర్గ అయితే అలా సిగ్గుపడుతూ చూస్తూ విజయేంద్రని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక విజయేంద్ర మీసంకి మజ్జిగ ఉండడంతో చూసి నవ్వుతూ ఉంటుంది. ఏంటి అలా నవ్వుకుంటున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు. నీకు ఇంత వయసు వచ్చినా ఇంకా మజ్జిగ తాగడం కూడా రాదా అని చెప్పి అయితే నవ్వుతూ ఉంటుంది. ఉండండి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఏం చేస్తావని అంటే ఆగండి అని చెప్పి తన చీర కొంగుని తీసుకొని తనకి తుడుస్తూ ఉంటుంది. అది చూసి విజయేంద్ర అయితే తన కాసి అలా చూస్తూ ఉంటాడు. దుర్గ కూడా విజయేంద్ర కాసి అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక అదే టైంలో పక్కన బొద్దింక కనబడుతూ ఉంటుంది. అమ్మో కాక్రోచ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది దుర్గ. ఏంటి అని అంటే ఏంటి కాదు కాక్రోచ్ అని చెప్పి గట్టిగా విజయేంద్రని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి విజయేంద్ర నవ్వుకుంటూ ఏంటి కాక్రోచా అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. కాక్రోచే అని చెప్పి అంటూ ఉంటుంది దుర్గ. ఏంటి నువ్వు కాక్రోచ్కి కూడా భయపడతావా అని అంటే కాక్రోచ్ అది అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి దుర్గ అయితే కంగారుతో విజయేంద్ర నవ్వేసరికి చాలా కోపంగా విజయేంద్రని తోసేస్తూ ఉంటుంది. ఇక దుర్గ కూడా విజయేంద్ర మీద పడిపోతూ ఉంటుంది. ఇక దుర్గ అయితే విజయేంద్ర మీద ఉంటూ అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. విజయేంద్ర కూడా దుర్గని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.